ఎటువంటి ప్రమాద సూచికలు బోర్డులు లేవు. చూడండి, మీరు రోడ్ మీద ఎటువంటి ప్రమాద సూచికలు బోర్డులు లేవు. ఈ ప్రమాద సూచికలు బోర్డు లేకుండానే వీళ్ళు పనిచేస్తున్నారు. ఉన్నత అధికారులు కూడా ఇక్కడ లేరు. ప్రమాద సూచిక బోర్డులు కూడా లేదు ఇక్కడ మనం చూసేది. సార్ ఉన్నదా ప్రమాద సూచికలు బోర్డులు పెట్టలేదా? చూడండి, దానికైతే ఇక్కడ ఎటువంటి ప్రమాద సూచిక బోర్డు పెట్టకుండానే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఉన్నత అధికారులు కూడా లేరు ఇక్కడ. చూడండి, మనం చూస్తున్నాం ప్రమాద సూచిక బోర్డులు కూడా లేవు. ప్రమాద సూచిక బోర్డు లేకుండానే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి ఎంత పని జరుగుతున్నది. ఉన్నత అధికారులు కూడా ఈ స్పాట్లో లేరు. కేవలం వర్కర్సే ఉన్నారు. మనం చూస్తున్నాం ఏ విధంగా లేపుతున్నాడు. ప్రమాదం అంచులో ప్రయాణికులు. చూడండి, ఇప్పుడు గ్యాస్ బండి కూడా వస్తున్నది మనం చూసేది. యాసిడ్ బండి ఇది. చూడండి, కొద్దిగా కూడా ఇదైనా కూడా చాలా ప్రమాదం అవుతుంది. మనం చూడొచ్చు. చూడండి, చిన్న పసిపిల్లడు కూడా ఉన్నది. కొద్దిగా ఇరిగితే కూడా ప్రాణం పోతే పక్కన నుండే పోతున్నాడు. ఈసారి చెప్తలేడు కూడా, సిబ్బంది చెప్తలేడు. చూడండి, ఏం లేదు ఇక్కడ రోడ్ మీద. ప్రమాద సూచిక బోర్డు లేకుండానే ఇక్కడ పనులు సాగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా. చూడండి తీగలు చూడండి. ఆల్రెడీ తీగ దానికి ఇరుక్కుపోయింది. చూడండి, ఈయన చెయ్యే పని చేస్తున్నది ఇక్కడ. అది ప్రమాద సూచిక బోర్డు లేకుండానే చెయ్యితోనే. చూడండి, ఈ యొక్క దిమ్మి అనేది ఇదేది ఇంకా ఉండాల్సింది. ఈ యొక్క ఫుట్పాత్ అనేది క్లియర్ కావాలి మనకి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సంబంధించిన ఉన్నత అధికారులు ఎవరు లేని పక్షంలో పనులు జరుగుతున్నాయి ఇక్కడ. చూడండి, ప్రస్తుతానికి అయితే ట్రాన్స్ఫారం అనేది కొత్త దిమ్మి మీద కూకున్నాయి. ఇప్పుడు వీళ్ళ కష్టాలు తీరినాయి అన్నట్టు మనం చూసేది. పాదచారుల కష్టాలు తీరినాయి.